ప్రాథమిక స్థాయిలో 1వ తరగతి బోధించుచున్న ఉపాధ్యాయులకు నమస్కారం. తరగతి గదిలో పిల్లలకి చతుర్విధ ప్రక్రియలలో ఒకటైనటువంటి తీసివేతను చాలా తేలికగా అవగాహన చేయడానికి ఒక చక్కటి టీఎల్ఎంని మనం ఇప్పుడు తయారు చేసుకుందాం. ఈ టీఎల్ఎం తయారు చేయడానికి కావలసిన వస్తువులు: కార్డుబోర్డు లేదా ఫోమ్ బోర్డు, కత్తెర, కట్టరు, తెల్ల కాగితం, ఫెవికాలు, కట్ మార్కర్లు. ముందుగా కార్డ్బోర్డు లేదా ఫోమ్ బోర్డును ఈ విధంగా దీర్ఘచతురస్రాకారంగా కత్తిరించుకోవాలి. ఈ బోర్డు మధ్యలో చూపించిన విధంగా 2 స్లిట్లు వచ్చే విధంగా కత్తిరించుకోవాలి. స్లిట్ల మధ్య భాగంతో కట్ మార్కర్ తోటి 9 చేప ఆకారాలను గీసుకోవాలి. వాటికి చక్కగా రంగులు వేసుకోవాలి. ఇంకొక పెద్ద చేప ఆకారాన్ని గీసుకొని కత్తిరించుకోవాలి. దానికి రంగులు వేసుకోవాలి. పెద్ద చేప ఆకారానికి వెనుక వైపున తెల్ల కాగితాన్ని ఇక్కడ చూపించిన విధంగా అతికించుకొని దీర్ఘచతురస్రాకారపు ఫోమ్ బోర్డుకి ముందుకు వెనుకకు వచ్చే విధంగా ఫిక్స్ చేసుకోవాలి. అంతే, సబ్ట్రాక్షన్ మెషిన్ రెడీ అయిపోయింది. ఈ టీఎల్ఎంను మన తరగతి గదిలో ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం. ఈ సబ్ట్రాక్షన్ మెషిన్ ఉపయోగించడం ద్వారా పిల్లలకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ద్వారా తీసివేత అంటే మిగిలినవి ఎన్ని అనేటటువంటి భావనను కలిగించవచ్చు. చాలా తేలికగా వ్యవకలనం భావనని అవగాహన చేయవచ్చు. చేపలు దాక్కున్నాయి అని అంటూ చేపని 3 చేపల ముందుకి జరపాలి. పిల్లలను ఇంకా ఎన్ని చేపలు మిగిలాయి అని అడిగి వారిచే సమాధానం చెప్పించాలి. ఇలా తరగతిలో పిల్లలందరిచే చేయించాలి. ఈ టీఎల్ఎం ద్వారా తీసివేత భావనను తేలికగా పిల్లలకి అవగాహన చేయవచ్చు. ధన్యవాదములు.